ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం ఎర్రజెండా పోరాటాలతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతోందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో నేరుగా మమేకమై వారి ఫిర్యాదుల్ని పరిష్కరించే లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటా సిపిఐ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సిపిఐ పార్టీ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి దున్నేవాడిదే భూమి దక్కాలని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, దొరల ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచి 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలర్పించిన చరిత్ర సిపిఐకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, నంగి కనకయ్య, బూరుగు సత్యయ్యగౌడ్, పొనుగోటి శ్రీనివాసరెడ్డి, బింగి పోషయ్య, సిద్దిరాం భద్రయ్య, చికుల నరేష్, పబల్ల నరేష్, రాజిరెడ్డి, మల్లేశం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలని మేము గత 10 ఏళ్లుగా జేఏసీలో సిపిఐ భాగస్వామ్య పోరాటం చేస్తుంది. మరియు తిరిగి చేర్యాలకు పూర్వవైభవం రావాలంటే నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సిపిఐ పార్టీ జేఏసీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో ప్రజాస్వామ్య విప్లవం కోసం, ప్రజా సమస్యల కోసం సిపిఐ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సిపిఐ పార్టీ తరఫున ప్రజా సమస్యల పట్ల ఎనలేని సేవలు అందిస్తూ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తూ 101 సంవత్సరం నిండినటువంటి సిపిఐ పార్టీ ప్రజా సమస్యల పట్ల కీలక పాత్ర వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చర్యాల నియోజకవర్గం, ఒకప్పుడు వరంగల్ జిల్లాలో చర్యాల నియోజకవర్గంకు అయినా, చర్యాల రెవెన్యూ డివిజన్కి అయినా సిపిఐ పార్టీ కీలక కార్యక్రమాలు చేపట్టి పాత్ర వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా సిపిఐ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రజా సమస్యల పట్ల ప్రజల సమస్యలను పరిగణలో తీసుకొని సిపిఐ పార్టీకి ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, సిపిఐ కామ్రేడ్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. భారతదేశము 100,000 సంవత్సరాల నుండి నైజాం రాజులు తుర్కాల చేతులుండి అయ్యని కాల్ముక్త బాంచనని ఎట్టిసాగిరి. అనేక ఇబ్బందులతో తిండికి లేక కూలీలకు అప్పుడు పావుల కూలీ, ఈ రైతు కూలీ జీతకాళ్ళకి ఎంత అంటే కుండెడు నెలకు వాని తిండికి దాదాపు అయ్యని కాల్ముక్త బాంచనని ఎస్సీలు చెప్పులు కుట్టాలి, కుర్మలు గొర్రెపిల్లని వేయాలి, గౌళ్ళు కళ్ళు పోయాలి, ఇట్లా మొత్తం ఎట్టిసాగిరి. పంట వండినాక వరకు ఇంత బిచ్చం పెడుతుంది. అలాంటిది ఆనాడు మన నెహ్రూ గాని కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ఇల్లు ముస్లిం రాజులు రైలు పెట్టిండ్రు మన భారతదేశాన్ని, టాటా జైలు వేసిండ్రు గాంధీని. అలాంటిది రష్యా నుంచి కారల్ మార్క్స్ లెనిన్ అన్న వాళ్ళు 1920 డిసెంబర్ 26 నాడు భారతదేశానికి వచ్చి దున్నేవారికే భూమి కావాలి, వెట్టిశాఖ విముక్తి కావాలి, కార్మికులకు అక్కడ కూలీ కావాలని పోరాటం చేసి చేయంగా 1947లో తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది మరణిస్తే వాళ్ళ రక్తంతో ఎర్రజెండా తడిసిన గుడ్డ. అప్పుడు ప్రజలకు రక్షణ కవచమే ఎర్రజెండా. ఆనాటి నుంచి పోరాటము, పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు, తిండికి లేని వాళ్ళకు బియ్యము, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు, భూమి లేని వాళ్ళ భూమి. అప్పుడు లెక్కల ప్రకారంగా 70 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి. అందులో కొందరికి దళాకారుల చేతిలో పోయింది. ఒక ఏలూరులోనే 15,000 ఎకరాల భూమి పంచారు. ఇట్లా ఈ చేరాల మండలంలో 20,000 ఎకరాలు పంచారు. మా ఆర్మల్లాంటి అద్దెల్లో 72లో ఇందిరాగాంధీ సివిల్ చట్టం తెచ్చింది. నెహ్రూ గాంధీ ఎట్టిశాఖ నుండి ఓట్లు లేకుండే అప్పుడు 50లో 51లో ఓట్లు పెట్టిండ్రు. అందరి ఓట్లలో పాల్గొవాలి, అందరి సమాన హక్కు కావాలని. ఇందిరాగాంధీ మాత్రం 72లో ప్రధానమంత్రి అయి అప్పుడు భూమి పంచింది. అప్పటి నుంచి ఈ మధ్యనిగా సోనియా గాంధీ ఇచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ చేర్యాల డివిజన్ 1962లో మద్రాసు రాష్ట్రం ఉండే, అప్పుడు నల్గొండ జిల్లా మనది. మళ్ళీ తర్వాత 62లో మనది చేర్యాల డివిజన్ అయింది. అప్పుడు వరంగల్ అయింది. అప్పుడు వచ్చింది 2010లో గమ్ముదప్ప పొన్నాల లక్ష్మయ్య గారు సిద్దిపేటలో జనగామలో కలుపుకున్నాడు మన చేర్యాలు. ఇప్పుడు హరీష్ రావు 3 కోట్ల కార్యకర్తలు జేవులు నింపి సిద్దిపేటను కలుపుకున్నాడు. నీళ్లు తీసుకుపోయి కొండపాకకు, ఇటు మావాడే కుర్మోడు అని అనుకుంటే నీళ్ళైనా తీసుకుపోయి కొలన్పాకలు పోసుకుంటాడు. ఇక్కడ నాయకులు రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ నాయకులు కానీ అన్ని ఎమ్మెల్యే పల్లరాజరెడ్డి గారు దాన్ని తగు చర్య తీసుకొని కాలువలు సాగు చేసి రైతులకు అన్నం లేనిది ప్రతి మనిషి బతకడు. 84 లక్షల గిరిజనులు కూడా తిండి లేని బ్రతికే, నీరు తిండి లేని. కాబట్టి ఆ నీరును కొట్లాడింది 92లో మనం నిరాదీక్ష చేసినాం 3 రోజులు. 3 రోజులు ఎవరికి
వాళ్ళ ఏ విధానంగా మొత్తం మీద 2010 వచ్చింది. దాన్ని వాళ్ళు కొంటపోతాను, దాని కాలువలు సాపులు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మాతారెడ్డి గారు తగు చర్య తీసుకొని కాలువలు సాపు చేసి రైతులకు నీళ్ళు అందించాలి. వెంటనే సీఎం దగ్గర జనగాల సీఎం ఏం చేసిండంటే, నేను గెలవంగానే ముఖ్యమంత్రి కాగానే చేరియాల డిజైన్ ఇస్తా అన్నాడు. నిర్లక్ష్యం చేస్తాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు డిజైన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని కొమరవెల్లి మండల కేంద్రంలో గత 2 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. నేడు చేర్యాల మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఎందుకంటే చేర్యాల ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇటు త్రాగునీటి సమస్య కావచ్చు, మరుగుదొడ్ల సమస్య కావచ్చు, ఇంకా అంగడి బజారు కబ్జా గురించి కావచ్చు, పశువుల సంత కబ్జా గురించి మరి సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని అర్హతలు కలిగినటువంటి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత 10 సంవత్సరాలుగా జేఏసీ నిర్వహిస్తున్నటువంటి ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషిస్తూ, అట్లాగే చేర్యాలను నియోజకవర్గ కేంద్రంగా పునరుద్ధరించాలని కూడా అలుపేరుగని పోరాటాలు చేస్తుంది. పునరుద్ధరణ కమిటీలో కూడా సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిపిఐ పార్టీకి 101 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటాల త్యాగాల చరిత్ర కలిగినటువంటి గొప్ప పార్టీ ఏదైతే ఉందంటే అది కేవలం సిపిఐ పార్టీ మాత్రమే అని సందర్భంగా చెప్పవచ్చు. నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వెట్టి చాకిరి విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం మరి పోరాటం చేసి 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణ చేసి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచినటువంటి చరిత్ర సిపిఐ పార్టీది. అలాంటి ఈ భారతదేశానికి స్వతంత్రం కావాలని స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది కమ్యూనిస్టులు తన రక్తాన్ని ధారపోసి ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది. మరియు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని, మన నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని పోరాటం చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకే మాట, ఒకే బాటగా, ఒకే వైఖరితోటి ముందుకు సాగి రాష్ట్రం వచ్చేంత వరకు పోరాడినటువంటి పార్టీ సిపిఐ పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల సాధన కోసం ఇటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ మరియు నిలదీస్తున్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ. పీడిత, తాడిత, పేద, మధ్యతరగతి, రైతు, కూలీలు, యువజనులు, కార్మికులు, కర్షకుల కోసం, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కూడా నిరంతరం ప్రజా ఉద్యమాల ద్వారా ఇటు పాలకవర్గ ప్రభుత్వాల్ని నిలదీసి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగినటువంటి పార్టీకి విరివిరిగా విరాళాలు ఇవ్వాలని సందర్భంగా చేర్యాల పట్టణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి పార్టీకి సహకరిస్తున్నటువంటి చేర్యాల మండల పట్టణ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేర్యాల మండల సిపిఐ పార్టీగా.